కేకే బాబు గారికి, సున్నారెడ్డి గారికి, లోకేశ్వర రెడ్డి గారికి, అదే కులిశ్వరెడ్డి అన్న గారికి, చంద్రకృష్ణ గారికి, వివేకన్న గారికి, అదేవిధంగా ఎర్రమరెడ్డి గారికి, మన ఎంపీపీ రఫీ నాయక్ గారికి, మన జెడ్పీటీసీ ఎక్స్ చైర్మన్ జెడ్పీ చైర్మన్ కులశేఖర్ రెడ్డి అన్న గారికి, మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులకు, వేదిక ముందరున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, దాదాపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కొనసాగిస్తూ మళ్ళీ అడిషనల్గా సూపర్ 6, సూపర్ 7లో ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కొనసాగిస్తానని చెప్పాడు. మరి రైతులకు సంబంధించిన రైతు భరోసా, అన్నదాత సుఖీభవ అని పెట్టేసి అంతకుముందు ఇచ్చే డబ్బులు కాకుండా 20,000 ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాడు. ఎంతమందికి ఇచ్చాడు? అదేవిధంగా ఈరోజు అమ్మబడి అందరికీ వేసినానని చెబుతా ఉన్నాడు. మన తలుపుల మండలంలోనే దాదాపు ఎంతమందికి అయితే పిల్లలకు డబ్బులు వేసినారో వాళ్ళ కుటుంబాలలో ఎవరైనా మందు దాగలు ఉంటే ఈ తలుపుల మండలంలో దాదాపు ఒక 150 నుంచి 300 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క బెల్ట్ షాపులో క్వార్టర్కు 30 నుంచి 40 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే రోజుకు ఒక క్వార్టర్ వ్యక్తికి నెలకు వచ్చేసి 1000 రూపాయలు ఎక్స్ట్రా. అంటే 12 నెలలు 12,000. ఒక పాప అమ్మబడి వెళ్ళిపోయా. దాంట్లో ఇంకొక అందరికి ఇస్తామంటే దానికి చెబుతున్నా, ఆ ఇంట్లో ఒక బిడ్డ కానీ ఉంటే అమ్మబడి డబ్బులు అట్లా వెళ్ళిపోయా. అదేవిధంగా కరెంటు ఛార్జీలు, నిత్య సరుకులు ఇవన్నీ కలిపి కామన్ మ్యాన్ కూడా 1000 రూపాయల నెలల ఖర్చు వస్తూ ఉంది. అది 12 నెలలకు 12,000 ఎక్స్ట్రా జగన్మోహన్ రెడ్డి పాలన కంటే. ఇంకొక పాప ఉంటే ఇంకొక అమ్మబడి వెళ్ళిపోయా. 3 పిల్లలు ఏమన్నా ఉంటే 3 అమ్మబడి జగన్ గారు ఎంత ఎత్తిస్తున్నారో అంత మాత్రం మిగులుతుంది. 2 అమ్మబడిలు మాత్రం తీసుకుంటే చంద్రబాబు నాయుడుకు కప్పం కట్టాల్సింది వస్తుంది వెనక్కి. అది గుర్తుపెట్టుకుని మీ అంతా కూడా. అదేవిధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27,500 కోట్లు పెంచినాడు. ఈరోజు అమ్మబడి రూపంలో 9,000 కోట్లు ఇచ్చినాడు. అంటే ఇంకా అతనికి ఇంకా లాభంలో ఉన్నాడు. ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు, మేము ఏ కార్యక్రమానికి ఎక్కడ తిరిగినా కూడా మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదని. మీరు అధికారంలో ఉన్నారు. కామన్ మ్యాన్ ఇప్పటికీ అధికారంలో మీరు ఉన్నప్పుడు పోలీస్ కేసులు పెడతారు, ఇంకోటి కేసులు పెడతారని మీరు ఇంటి దగ్గరకు వచ్చినా ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు అట్లా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ పథకాలు ఎక్కడ పోతాయని మీ మీద కోపంతోనో ప్రేమతోనో కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పోయినా కూడా ఆ సునామీని చూసి భయపడి పర్మిషన్లు ఇవ్వడానికి కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా ఒకటే ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి సార్ ఒకటే చెప్పాడు, 2 పాలనలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో ప్రజలంతా ఒకటైన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు చంద్రబాబు నాయుడు వాళ్ళతో కలిసి 18 నెలలు లోపలే ఇస్తే, మరి ఆ రోజు నుంచి 2014 నుంచి 2% ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది. 2019లో ప్రతి ఇంట్లో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ అని ప్రతి కార్యకర్త ఏకమై 151 సీట్లు 51% ఓట్లు రావడం జరిగింది. 2019 తర్వాత మధ్యలో జరిగినటువంటి చిన్న కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరికీ కూడా సుపరిపాలన ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థలో మరి అక్కడ ఉన్నటువంటి చిన్న ప్రాబ్లంతో లాస్ట్ వరకు ఈ వాలంటీర్లను అందరినీ కూడా బ్రోకర్లు చేసింది పవన్ కళ్యాణ్ గారు. కూలోళ్ళను సంచులు మోస్తానని చెప్పిండేది చంద్రబాబు నాయుడు. సంచులు మోస్తారు వాళ్ళంతా అనేసి. కానీ చివరికి వాళ్ళకు 10,000 రూపాయలు డబ్బులు అనేందుకు చిన్న ప్రాణాలు వాళ్ళ ఆశకు పోయి ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ కూడా పూర్తిగా ఒక 70% మనం పనిచేయకపోవడం వల్ల ఎక్కువ % ఓట్లు మనం నష్టపోయినాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు, ఈసారి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే కార్యకర్త మొదటి ప్రాధాన్యతగా నేను పనిచేస్తానని చెప్పడం జరిగింది. దాన్నే 2O పాలన అని అంటారు మనం అందరం కూడా. జరగబోయే రోజుల్లో
ఖచ్చితంగా ప్రతి కార్యకర్త పనిచేయాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ మొన్న 45 నిమిషాల స్పీచ్లో ఒకటే చెప్పాడు. గ్రామ స్థాయి నుంచి రచ్చబండలాగా ఏర్పరచుకొని, గ్రామ స్థాయి నుంచి మీరు కమిటీలు ఏర్పరచుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉంటే ఒక పటిష్టమైనటువంటి కార్యకర్తల వ్యవస్థ ఏర్పడుతుంది. జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ ఇంతకుముందు చెప్పినట్లు 2029లో కుప్పంతో సహా వై నాట్ 175 అని గెలిచేదానికి మనకు అవకాశం ఉందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఎవరు బెదరాల్సిన అవసరంలా, చెదరాల్సిన అవసరంలా. ఇప్పటికే చాలా వరకు చెప్పాను మీ అందరికీ కూడా. దాదాపు ఈ రోజుకి ప్రతి కార్యకర్త ఎక్కడ ఇబ్బంది పడుతున్నా, ఎక్కడి ఏ ఆలోచన చేస్తున్నా కూడా ఈ డయాస్ మీద ఉన్న నాయకులమంతా మేమంతా అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మీ అందరికి తోడుగా ఉంటాం. జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో మనమందరం పనిచేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి